నీ హృదయంలోకి చాలా ఆలోచనలు, తలంపులు వచ్చేస్తుంటాయి. చాలా ఒత్తిడి నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. ఒత్తిడికి నువ్వు గురవుతూ ఉంటావు. పోరాటం ఉంటుంది. ప్రార్థనలో ఎంతో పెద్ద పోరాటం అంటూ ఉంటుంది. యవనస్తుల హృదయంలోకి ఎన్నో థాట్స్, ఆలోచనలు వస్తూ ఉంటాయి. సంఘర్షణలకు లోనవుతూ ఉంటారు. నా ప్రియ సహోదరులు, ఇంట్లో మీరు భార్యలుగా, తల్లులుగా, కుటుంబంలో బాధ్యత వహిస్తున్నటువంటి ప్రియులుగా ఎన్నో ఒత్తిడులు మీ గుండె గదుల్లో దాచబడి ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఎలా పంచుకోవాలనేటువంటి ఆవేదన మీ గుండెల నిండా ఉంటూ ఉంటుంది. మీకు ఒక శుభవార్త, యేసయ్య సన్నిధిలో ఈరోజు మీ హృదయాన్ని కృమ్మరించి వేయండి. ఆయన మీ కన్నీటి బాష్పములు తుడుస్తాడు, మీ వ్యాజ్యములు ఆలకిస్తాడు, మీ బాధలు ఆయన గ్రహించుకుంటాడు. నా మనసులో ఉన్న బాధ నా ఇంటి వారికి అర్థం కావట్లేదు, నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదని గుండె బరువుతో ఈరోజు వచ్చావేమో. నీ మనస్సులో ఉన్నటువంటి భారమును, బాధను అందరికన్నా ఎక్కువగా పూర్తిగా 100% అర్థం చేసుకోగలిగిన వాడు నీ పరలోకపు తండ్రి. ఎందుకంటే నీ గుండెని నిర్మించిన వాడు ఆయన కాబట్టి.